హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్. సో ఇది వచ్చేసి సెకండ్ వీడియో. సో ఫస్ట్ వీడియోలో వచ్చేసి అవుట్లైన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ వీడియోలో వచ్చేసి షేడింగ్ స్టార్ట్ చేసాం మనం. సో ఈ వీడియోలో ఎంతవరకు అయిద్దో చూద్దాం ఇంకా. సో ఫస్ట్ అయితే నేను ఐతో స్టార్ట్ చేశాను. ఐ అనేది చాలా డార్క్గా ఉంటుంది. మామూలుగా జనరల్గా ఏంటంటే హ్యూమన్ ఐస్కి ఏంటంటే వైట్ ఐ అను బ్లాక్ ఐ సపరేట్గా ఉంటుంది. కానీ దీనికి ఏంటంటే బర్డ్స్కి కానీ యానిమల్స్కి కానీ ఏంటంటే ఆ వైట్ మనకి ఏదైతే వైట్ ఉంటుందో దీనికి యానిమల్స్కి అనేది ఎక్కువ కనిపించదు. సో కాబట్టి అది మొత్తం బ్లాక్గానే ఉంటుంది. సో మనం ఏంటంటే మ్యాక్సిమం డార్క్గానే ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ఇదేంటంటే యానిమల్ బర్డ్ కాబట్టి అవుట్లైన్ అనేది చాలా సన్నగా ఉంటాయి. థిన్గా ఉంటాయి చాలా. ఒక అవుట్లైన్కి ఒక హెయిర్కి ఇంకో హెయిర్ కలిసిపోతా ఇలాంటి ఏంటంటే అవుట్లైన్ అనేది చిన్న గ్యాప్ అనేది కొంచెమే ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో ఆ గ్యాప్ని కవర్ చేయాలంటే షేడింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అయ్యిద్ది. ఏంటంటే మనం ఒక చోట షేడింగ్ చేస్తుంటే ఇంకో చోటకు కూడా అయిపోయింది బ్లెండింగ్ చేసేటప్పుడు. సో దాన్ని మిస్ చేయకుండా ఉండాలంటే మనం ఏంటంటే అవుట్లైన్ అనేది కొంచెం డార్క్గా గీసుకోవాలి. ప్రెషర్తో కాదు, కొంచెం డార్క్గా గీసుకోవాలి. ప్రెషర్ పెడితే ఏంటంటే షేడింగ్ చేసేటప్పుడు అదైతే మామూలుగా ఓవరాల్ అవుట్లైన్ అనేది అండ్ అలాగే షేడింగ్ చేసేటప్పుడు బొమ్మ అనేది డిస్టర్బ్ అయిపోయింది. సో అందుకని అవుట్లైన్ కొంచెం డార్క్గా గీసుకోవాలి ప్రెషర్ లేకుండా. జనరల్గా హెచ్బీ పెన్సిల్ వాడేలా అయితే 2B పెన్సిల్ 3B పెన్సిల్ వాడితే బెటర్. ఎందుకంటే అవుట్లైన్ అనేది మనకి బాగా కనిపించాలి. బ్లెండింగ్ చేసినప్పుడు ఏంటంటే కలిసిపోకుండా ఉండాలి కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఖచ్చితంగా మనకి ఏంటంటే ఈ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ షేడ్ చేసేటప్పుడు మోనోజర్ ఎరేజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుద్ది హైలైట్స్ కోసం. హెయిర్ స్టాండ్స్ గీయడానికి, బాడీ మీద ఫర్ ఇదే కొంచెం జూమ్ అవుట్ అవుట్ అయినప్పుడు ఏంటంటే కొన్ని చోట్ల హెయిర్ స్టాండ్స్ కొంచెం లావుగా ఉంటాయి కదా. సో వాటిని ఫిల్ చేయడానికి కానీ లేదంటే హైలైట్స్ ఇవ్వడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది మోనోజర్ ఎరేజర్ అనేది. సో నా దగ్గర వచ్చేసి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఫ్లాట్, ఇంకోటి రౌండు. ఈ రెండు నేను మొన్న అమెజాన్లో ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నాను. కుదిరితే డిస్క్రిప్షన్ లింక్లో పెడతా, మీరు కూడా ట్రై చేయండి. ఈ రెండు ఎరేజర్లు వాటితో పాటు రీఫిల్స్ కూడా వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి నేను మంచి ఆఫర్ కాబట్టి తీసుకున్నాను. జనరల్గా అయితే ఇవ్వరు అంత, 500 600 పడింది అంతే కాస్ట్. అందుకని చెప్పేసి జనరల్గా మోనోజర్ ఎరేజర్ ఒకటే 300 ఉంటుంది, రీఫిల్ ఒకటి 150 ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే మనకి ఒక్కో ఎరేజర్కి 2 రీఫిల్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. చాలా మంచి డీల్ అని చెప్పాలి. కుదిరితే ఈ వీడియో పెట్టేటప్పటికి ఆ ఆఫర్ ఇంకా ఉంటే చూసి పెడతా నేను. సో నేను ఇక్కడ హెయిర్ కాదు ఫర్ టెక్స్చర్ రావడానికి కోసం నేనైతే పెన్ అయితే యూస్ చేశాను, ఇంక్ లేని పెన్ను. ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. నేను లయన్ది గీసేటప్పుడు కానీ టైగర్ది గీసేటప్పుడు కానీ ఈ టెక్నికే వాడాను. మనకైతే బాగా ఉపయోగపడుద్ది. అండ్ అలాగే ఇలాంటివి షేర్ చేసేటప్పుడు కంపల్సరీగా పెన్సిల్ అనేది షార్ప్గా ఉండాలి. షార్ప్గా లేకపోతే మనకు అనేది షేడింగ్ అనేది పర్ఫెక్ట్గా అవ్వదు. కాబట్టి మీరు షేడింగ్ చేసేటప్పుడు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది వీటిలో పెన్సిల్ అనేది ఖచ్చితంగా షార్ప్గా ఉండాలి.
అండ్ అలాగే మనం మోనోజీరో ఎరేజర్ వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా వాడాలి. ఎందుకంటే అదేంటంటే డార్క్ ఏరియాస్ డార్క్ షేడ్స్ దగ్గర ఎరేజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ బ్లాక్ కలర్ దానికి అంటుకుపోయిద్ది, ఆ పెన్సిల్ ఏదైతే ఉందో. సో అది ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎంత ఎరేజ్ చేసినా కూడా ఎరేజ్ అవ్వదు, ప్రెషర్ పెట్టాల్సి వచ్చింది. సో మీరు అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కట్ చేయండి అక్కడ వరకు ఎరేజర్ బ్లేడ్తో. ఎక్కడ వరకు అయితే బ్లాక్ ఇదైందో అంతవరకు కట్ చేసేయండి. అప్పుడే మనకి బాగా కుదిరిద్ది మోనోజర్ ఎరేజర్ వాడడానికి. లేకపోతే అవి ఎక్కువ సార్లు రబ్ చేయాల్సి వచ్చింది, లేదంటే ఉన్న బ్లాక్ కలర్ అయినా మనకి ఆర్ట్ మీద అంటుకుపోయిద్ది. మామూలు ఎరేజరే కాదు, ఇది మోనోజర్ ఎరేజర్ అనే కాదు, ఏ ఎరేజర్ అయినా అంతే. ఖచ్చితంగా దాని మీద ఏంటంటే మామూలుగా అవుట్లైన్ ఇవి ఏంటంటే నార్మల్ ఎరేజర్ వాడతాము, వాటికి ఏంటంటే అంత బ్లాక్ అవ్వదు. కానీ మనం షేడింగ్ దగ్గర వాడే ఎరేజర్కి ఏంటంటే డార్క్ టోన్ డార్క్ షేడ్ తగిలి డార్క్ షేడ్ దగ్గర ఎరేజ్ చేసేటప్పుడు మాత్రం ఆ డార్క్ షేడ్ అనేది ఆ ఎరేజర్కి అంటుకుపోయిద్ది. సో దానివల్ల ఏంటంటే దానికి ఎరేజ్ చేసే ఎఫిషియన్సీ అనేది తగ్గిపోయిద్ది దానివల్ల. సో దాన్ని మనం తీసేయాలి. అది తీసేస్తే కానీ మనకి ఎరేజ్ చేయడానికి బాగా, నెక్స్ట్ టైం ఇంకా ఎరేజ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో నా దగ్గర అయితే హైలైట్ కోసం 3 రకాల ఎరేజర్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎలక్ట్రికల్ ఎరేజర్, ఆల్రెడీ ఇప్పుడు కొన్నాను, అదే వాడుతున్నాను. అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న మోనోజర్ ఎరేజరు, ఫ్లాట్ది ఒకటి అను రౌండ్ది ఒకటి. అండ్ అలాగే జెల్లీ రోల్ పెన్స్. బాగా హైలైట్స్ కోసం అయితే నేను జెల్లీ రోల్ పెన్స్ వాడతాను, డార్క్ ఏరియాస్లో. ఒక రకంగా చెప్పాలంటే హైలైట్స్ డార్క్ ఏరియాస్లో హైలైట్స్ కోసం జెల్లీ రోల్స్ వాడితే బెటర్, ఎందుకంటే ఎరేజర్ అనేది పాడవకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ మీడియం కానీ లో టోన్ కానీ వీటి వరకు మాత్రం నార్మల్ మోనోజర్ ఎరేజర్ వాడేసేయచ్చు. సో వీటి వల్ల అయితే ఇబ్బంది ఉండదు. మిడ్ టోన్కి కానీ లైట్ టోన్కి కానీ. డార్క్ షేడ్ వరకు అయితే కొంచెం ఇబ్బంది అయ్యిద్ది. అండ్ అలాగే నేను ఇప్పుడు వాడుతున్న పేపర్ వచ్చేసి ఇలాంటి యానిమల్స్ వాటికైతే బాగుంటుంది, కానీ హ్యూమన్ ఫేసెస్ గీయడానికి కానీ పోర్ట్రేట్స్ గీయడానికి కానీ అయితే సెట్ కాదు. దీనికి ఏంటంటే స్మూత్ ఈవెన్ సర్ఫేస్ అయితే ఉండదు, కొంచెం రఫ్గా ఉంటుంది సర్ఫేస్ అనేది. మీరు ఆల్రెడీ చూస్తుంటే అర్థమవుతానే ఉంటుంది పేపరు. మన అచ్చ తెలుగులో చెప్పాలంటే ఎగుడు దిగుడుగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే పోర్ట్రేట్స్ ఫేస్ ఆఫ్లో అయితే బాగానే వస్తాయి, ఎందుకంటే మనం బ్లెండింగ్ చేసి ఆ ఫేస్ స్ట్రక్చర్ అనేది కొంచెం మ్యాచ్ అవుతూ ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. అంటే మనకేంటంటే కొంచెం ఫేస్ అనేది జూమ్ అవుట్ అయినా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గ్రూప్ ఫొటోస్ దిగుతున్నప్పుడు మనం ఏంటంటే ఫేసులు చిన్నగా ఉండి అండ్ అలాగే ఏదన్నా చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఉంటే వాటికి ఇవ్వడానికి అయితే ఈ పేపర్ అనేది సెట్ అవ్వదు. ఎందుకంటే ఇది బ్లెండింగ్ చేసినా కూడా ఏంటంటే అన్ఈవెన్ సర్ఫేస్ వల్ల వైట్ బ్లాక్ కనిపిస్తూ ఉంటుంది. సో మనకేంటంటే ఫేస్ మీద అనేది ఈవెన్ టోన్ స్మూత్ సర్ఫేస్ ఉంటే మనకి బాగా కనిపించుద్ది. అండ్ అలాగే మనం అనుకున్న టెక్స్చర్ రావాలంటే స్మూత్గా ఉండాలి సర్ఫేస్ అనేది. సో దానివల్ల ఏంటంటే నేను ఈ మధ్య పోర్ట్రేట్స్కి కానీ లేదంటే హ్యూమన్ ఫేసెస్కి కానీ ఇలాంటి హ్యూమన్ ఆర్ట్స్కి కానీ ఈ పేపర్ అయితే యూస్ చేయట్లేదు నేను. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో A3 పేపర్ A3 బుక్ కోడ్ తీసుకున్నాను. దాంట్లో అదైతే 160 GSM పేపర్ అయితే సర్ఫేస్ అనేది స్మూత్గా ఉంటుంది. సో కాబట్టి నేను అదే వాడుతున్నాను. అండ్ అలాగే మంచి పేపర్ ఏదైనా ఉందేమో చూస్తున్నాను A4లోనే. మీకు ఏమైనా తెలిస్తే సజెస్ట్ చేయండి, నేను తీసుకుంటాను. ప్రస్తుతానికైతే నేను A3 పేపరే యూస్ చేస్తున్నాను హ్యూమన్ వాటి కోసం. ఎందుకంటే యానిమల్స్కి ఫర్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటాయి. ఈ డీటెయిలింగ్స్ అనేది ఈ సర్ఫేస్కి తగ్గట్టు ఉంటుంది, ఈ పేపర్ సర్ఫేస్కి తగ్గట్టు.
కాబట్టి ఇవి దీని మీద గీయచ్చు. కాకపోతే హ్యూమన్ ఏంటంటే గీయడానికి కుదరదు. ఫేస్ అనేది స్మూత్గా అవడం వల్ల మనకేంటంటే ఈ అన్ఈవెన్ సర్ఫేస్ మీద మనం అనుకున్న టెక్స్చర్ అనేది రాదు. ఇక్కడ నేను మధ్య మధ్యలో అవసరమైన చోట ఇక్కడ నుంచి ఇదేంటంటే బాడీ మొత్తం అయిపోయింది కాబట్టి ఎక్కడైతే స్మూత్ ఈవెన్ సర్ఫేసెస్ అయితే ఉంటాయో నేను వచ్చేసి గ్రాఫైట్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను పెన్సిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది. సో అదైతే దానివల్ల ఏంటంటే మనకి బ్లెండింగ్ అనేది ఇంకా స్మూత్గా కనిపించింది, సర్ఫేస్ అనేది ఇంకా స్మూత్గా కనిపించింది. సో దీనివల్ల ఏంటంటే మనం అనుకున్న టెక్స్చర్ రిఫరెన్స్ ఇమేజ్లో అయితే ఉన్న స్మూత్నెస్కి మ్యాచ్ చేయడం కోసం నేనైతే ఇదైతే వాడుతున్నాను, గ్రాఫైట్ పౌడర్ అనేది. ఎక్కడ అవసరం అయితే అక్కడ వరకు వాడతాను నేను దీన్ని. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది బొమ్మ అనేది. సో ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ అలాగే నా ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆల్ లింక్స్ అనేవి ఉంటాయి దాంట్లోనే, లేదంటే మన ఛానల్లోకి వెళ్తే ఉంటాయి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న నా ఇన్స్టాగ్రామ్ ఐడి క్లిక్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.